జరంతా లాలి జరంతా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రుల్లా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకి ఇయాల్మోస్ట్ ఏందంటే జింక చిక్క ఇయాల మా ఫ్రెండ్స్ అత్తాలో ఇంతకి ఫ్రెండ్స్ అంటే ఎక్కడ ఫ్రెండ్స్ అనే డౌట్ మీకు వచ్చేస్తుంది కదా. ఇంకా నేను ఉన్నందుకు మీ డౌట్స్ క్లియర్ చేయడానికే కదా. సరే సరేగా నువ్వు ఈ ముచ్చట్లని ఇంకా వ్లాగ్ కంటిన్యూషన్ లో మాట్లాడుకుందాం. కానీ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే జరంతా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టుర్రు. ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అయితే నేను రీసెంట్ గా మట్టి పెనం తీసుకున్నా చపాతీలు కాల్చుకొని తిన్నీకి. దాని మీద పెసరట్టు ట్రై చేసిన ఒక వీడియోలో చూసి. ఫస్ట్ రాలే, సెకండ్ రాలే, థర్డ్ అయితే జరంత వచ్చింది. ఈ పెనం మీద పెసరట్టు పోసుకుంటూ కూర్చుంటే ఇవాళ తిన్నట్టే అని ఆ పెనాన్ని అయితే పక్కన పెట్టి ఇంకా మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే చేసేసిన. మట్టికి సంబంధించిన పాత్రలు హెల్త్ కు మంచిది అంటారు, కానీ అవి వాడడం మనతో అయితే అంటే మట్టి పాత్రలు అంటే మెయింటెనెన్స్ చాలా అవసరం కదా. నా ఇంట్లో చిన్నపిల్ల ఉండే, నా చిన్నపిల్ల కంటే ఇంకా చిన్నపిల్లని నేనైతే ఇక గసవంటి మట్టి పాత్రల్ని మెయింటైన్ చేయాలంటే ఇంకా మనతో ఏడైతుంది. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే నిజంగా మట్టి పాత్రలు వాడడమే నయ్యం అనిపిస్తుంది. ఇవాళ రేపు గిన్నెలను చూస్తే ఎట్లుంటానే వామ్మో ఏడు కాడికి ఏలు పెడితే ఇట్లా అంటుతాను. మా మహాడు పెరిగే కొద్దీ నెమ్మదిగా నేను పనులన్నీ అలవాటు చేసేసుకొని ఆమె పెద్దగా అయినాక కూడా ఇంకే ప్రాబ్లం లేకుండా ఉంటది కాబట్టి నెమ్మదిగా మేము కూడా మట్టి పాత్రలు స్టీల్ గిన్నెలే వాడతాము. మిగతా గిన్నెలు అన్ని తగ్గించేస్తాం. ఒకటి వెనకాల ఒకటి కొనాలి, అన్ని ఒకేసారి కొనే అంత బడ్జెట్ లేదు, అన్ని ఒకేసారి అల్యూమినియం గిన్నెలు పడేసే అంత రిచ్. సరే సరే కానీ నీ పెసరెట్ అయితే అంత ఉన్నది. మళ్ళీ మా పెసరెట్ అంటే మినిమం హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏందో హెల్తీ ఇంగ్రీడియంట్స్ మాకు కూడా చెప్పొచ్చు కదమ్మా. చెప్తారు మరి. సర్లే మాకు చెప్పినప్పుడు నీ వీడియో మేమెందుకు చూడాలి? చెప్తా ఆగులు ఏం లేదు. 2 గ్లాసుల పెసర్లకి 2 కట్టల పాలకూర అయితే యాడ్ చేస్తా. ఇక మొత్తం ప్రాసెస్ అది అంటే ఇప్పుడు చెప్పడం కష్టం, కానీ ఇంకా మంచి వీడియో వేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినా ఏం అర్థం కాదు, చూపించుకుంటే చెప్తే అర్థమవుతుంది కదా. చెప్తా పెసరగొండలు అయితే మిక్సీ పెట్టేటప్పుడు కంపల్సరీ పాలకూర ఇంత పసుపు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టెళ్ళి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే. ఇంకా పెసరెట్లోకి ఇది నా సొంత తెలివితేటలు అయితే కాదు, పెసరెట్ నాకు అలవాటు చేసిందే మా తోటి కోడలు. ఇంకా ఈ వీడియోలో చూసుకుంటే ఇంకొంచెం అలవాటు చేసేసుకున్నా. ఇంకా నాకు పెసరెట్లోకి టమాటా పచ్చడి అంటే మోస్ట్ ఫేవరెట్. ఇంకా అయిపోయింది అట్లా. ఇవాళ పెసరెట్లోకి అయితే ఒక వింత పచ్చడి వేసిన. అదైతే ఏంటిదంటే ఇంకా చెప్పడానికి 1-2 కాదు, ఏది పడితే అది వేసి పచ్చడి అయితే గుప్పడి మెంతాకు, గుప్పడి పుదీనా, గుప్పడి కొత్తిమీర, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఉండే. ఇంకా బీరకాయ, దొండకాయ, టమాటా ఇవన్నీ కలిసి వేసి ఒక పచ్చడి అయితే వేసిన. గ్రీన్ పచ్చడి అనుకోండి. ఇక టేస్ట్ మాత్రం చాలా బాగుంటది, కాకపోతే ఇంత ఉప్పు కారం అయితే ఎక్కువైంది. ఈ మధ్య నేను కారం ఉప్పు తగ్గించిందిలేండి, అందుకే నాకు అట్లా అనిపించిందేమో మేబీ. ఫ్రెండ్స్ అత్తాలని వీడియో స్టార్ట్ చేసి పెసరట్టు గోలేందమ్మా తల్లి మాకు. ఆగులు ఆడికే వస్తానా. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట. ఇంక ఇంటర్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక కూడా మేమిద్దరం కలిసి ఒక రూమ్ లో ఉంటుండే. ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుండే, అది కూడా మా క్లాస్మేటే. మేము ముగ్గురం కలిసి హైదరాబాద్ లో ఒకటే రూమ్ లో ఉండే వాళ్ళం పెళ్లికి. ఇదైతే ఇప్పుడే వచ్చింది, వచ్చి రాగానే నా పెసరెట్ అయితే పెట్టినా. ఇలా చెల్లని చెప్పినా కదా మాతో పాటు రూమ్ లో ఉండేది అని. దాని పెళ్లిలో కలిసినాము 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడం. 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిసిల్లో. అయితే మా ఇంటర్ ఫ్రెండ్ మిన్ను అని దాని పెళ్లి అయితే ఉంది. ఇంకా దాని పెళ్లి కోసం అయితే ఈ రోజు మార్నింగ్ ఇది మా ఇంటికి అయితే వచ్చింది. ఇంక ఈ రోజు దాని పెళ్లి, మేమైతే పెళ్లికి అయితే వెళ్ళాలి. ఇంకో ఫ్రెండ్ కూడా వస్తుంది, మా ఇంటర్ ఫ్రెండ్. అది కూడా టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. ఇంకా పెళ్లి ఓనికి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా నా బట్టలు ఉండలేని అన్ని తీసేసినాం అనమాట. ఏది వేసుకోవాలన్నది ఏం అర్థమై చావట్లేదు. ఫ్రాక్స్ ఉన్నాయి, కాకపోతే వేసుకున్నాక మహాగాన్ని ఆ ఫ్రాక్ తోటి క్యారీ చేయగలనా లేదా అన్న చిన్న డౌట్ లో ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా నేనైతే మార్నింగ్ మా భగత్ బాబు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను అనమాట, ఇట్లా గిఫ్ట్ తీసుకురమ్మనేసి. ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే చేపించి మా ఫ్రెండ్ చాలా ఫోటోలు అయితే సెండ్ చేసింది వాళ్ళ ప్రీ వెడ్డింగ్ వి. బట్ ఏంటంటే ఆ ఫొటోస్ అన్ని డిమ్ ఉన్నాయి అనమాట. ఇది ఒక్కటి కలర్ఫుల్ ఉందనేసి ఇంకా ఫైనల్లీ అయితే ఇది చేపించింది. ఎంగేజ్మెంట్ ఇది మంచిగా ఉంది కదా, లైవ్ లో అయితే మస్తు ఉండే ఫోటో ఫ్రేమ్. అయితే మా ఫ్రెండ్ వాళ్ళది అయితే స్కూల్ లవ్ స్టోరీ అనమాట. ఇంకిద్దరు వాళ్ళ ఇల్లులు కూడా ఒకే దగ్గర ఉంటాయి. మేమైతే ఇంటర్ ఫ్రెండ్స్ కదా, మా గ్యాంగ్ లోనైతే ఫస్ట్ లవ్ స్టోరీ అయితే ఇంకా తినదే అనమాట. మొత్తానికి అయితే ఇంకా ఒకటైపోతున్నారు ఇద్దరు ఈ రోజుతో. వాళ్ళ లవ్ సక్సెస్ అయిందని చెప్తుంటే నాకే ఇంత హ్యాపీగా ఉంది, అట్లాంటిది వాళ్ళకి ఇంకెంత హ్యాపీ ఉంటది. అయినా అన్ని ఇయర్స్ లవ్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ లాగా చేసుకోవాలి అంటే కూడా లక్ ఉండాలి. ఆ లక్ అయితే వాళ్ళకుంది. మొత్తానికైతే ఇంక ఈ రోజుతో వాళ్ళ పెళ్ళి అయితే అయిపోతుంది, ఒకటైపోతున్నారు ఇద్దరు. వాళ్ళైతే క్రిస్టియన్స్, పెళ్ళి వచ్చేసి చర్చ్ లో అనమాట. ఇంకా మేమైతే చర్చ్ కి వచ్చేసినాము. చెప్పినా కదుల్లా మా ఇద్దరితో పాటు ఇంకో ఫ్రెండ్ వస్తుంది అనేసి ఇదే అనమాట. ముద్దుగా లడ్డు అని పిలుస్తాం మేము ఇంటర్ నుంచి. మేము వెళ్ళేసరికి పెళ్ళి అయిపోతుందేమో అని మస్తు కంగారు పడ్డాం, కానీ అట్లా ఏం లేదు. ఇంకా మేము చాలా తొందరనే వెళ్ళిపోయినాము. స్టిల్ ఇప్పటి వరకు కూడా మా ఫ్రెండ్ కి అయితే తన పెళ్లికి మేము వచ్చినట్టు తెలియదు. పెళ్లి బిజీలో అది ఉంది. మేము
ఎట్లా ఇంకా సర్ప్రైజ్ ఇద్దామనేసి కామ్గా అట్నే కూర్చొని దాని పెళ్ళి అయితే మొత్తం చూసినాము. పెళ్ళి అయితే చర్చ్ లో కంప్లీట్ అయింది. ఇంకా రిసెప్షన్ అదే రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఫంక్షన్ హాల్ లో పెట్టుకున్నారు. ఇంక ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ కి అయితే స్టార్ట్ అవ్వాలి. మేమైతే ఫస్ట్ టైం ఇట్లా క్రిస్టియన్ మ్యారేజ్ కి అటెండ్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్ డ్రెస్ అయితే భలే ఉండే, అసలుకి పెళ్లి కూతురు గెటప్ వాళ్ళది బాగుంది. క్రిస్టియన్ పెళ్లిలో పెళ్లి కూతురు డ్రెస్ భలే ఉంటది కదా, అసలుకి మంచి షూట్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు సెట్ అవ్వలేదు. నేను చెప్పాను కదా పెళ్లి కూతురు గెటప్ ఇదే అనమాట. పెళ్లి కూతురు డ్రెస్ ఆబ్వియస్లీ అందరికి తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు మూవీస్లల్లా. కాకపోతే మా ఫ్రెండ్కి ఎట్లుంది అన్నది కామెంట్ చేయండి. లైవ్లో మా ఫ్రెండ్ అయితే ఈ డ్రెస్లో ఏముంది అసలుకి మళ్ళీ ఉంది. మాకు కూడా ఈ గెటప్లో ఒకసారి ట్రై చేయాలనిపించింది, అంత బాగుంది. నా ఫ్రెండ్ లడ్డూకి అయితే చాలా బాగా నచ్చింది దాని గెటప్. అరే డ్రెస్ భలే ఉందే, మనం కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి ఈ డ్రెస్లో అనేసి ఇంకా అనుకున్నాం అనమాట. ఇంకా లంచ్ చేసినాక మాత్రం ఇట్లా రిసెప్షన్ అయితే కండక్ట్ చేసిర్రు. మమ్మల్ని చూసి అయితే మా ఫ్రెండ్ మిన్ను ఘోరంగా షాక్ అయింది. అదే ఊళ్ళో పెళ్లి కూతురు. మేము ఇంకా రామ్ అనేసి అనుకున్నదంట. అంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా మేము కలవక. ఫోన్ లో ఇన్స్టాలో కాంటాక్ట్ ఉన్నా గానీ ఇంకా లైవ్ లో మాత్రం ఎప్పుడు కలుసుకోలేదు. ఇంటర్ కంప్లీట్ అయినాక, ఇంటర్ తర్వాత ఇదే మేమందరం కలవడము. అంటే పెళ్లి కూతురు కూడా స్టడీస్ కోసం వేరే స్టేట్ కి వెళ్ళి ఉండే అనమాట. ఇక్కడ కూడా లేకుంటుండే, మళ్ళీ ఇప్పుడే వచ్చి పెళ్లి చేసుకుంటుంది. అదొక రీజన్ మేము కలవకపోవడానికి కూడా. కానీ నేను కూడా అట్లా ఎత్తుకోనేమో. నా ఫ్రెండ్ చూడు సంకల్ ఎంత ముద్దుగా ఎత్తుకుందో. నాకు వాళ్ళిద్దరిని అట్లా ఎత్తుంటే భలే అనిపించి వీడియో షూట్ చేస్తా అంటే తీయకే అనేసి అంటుంది. నీ హెయిర్ స్టైల్ కి నీ డ్రెస్సింగ్ కి సంకలో పిల్ల మస్తు సెట్ అయింది, తీత్తలే ఒక మెమరీగా ఉంటది అని అంటే ఇక కానీ అనేసి అని. ఇక్కడ పెళ్ళంతా కంప్లీట్ అయిపోయినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు అయితే పొల్లు ఎంజాయ్ చేసుడే. ఇంకా తీసుకోను తీసుకుంటూ వస్తుంది మళ్ళీ వాళ్ళు. ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. మా మహాని చూసిరు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరే ఉంటదట. మా మహాడి కొత్త పాత అనేది అస్సలు ఉండదు. ఎవరితో పడితే వాళ్ళతో ఈజీగా మింగిల్ అయిపోతూనే ఉంటుంది. సేమ్ లైక్ మమ్మీ లాగే అంటే మా మమ్మీ లాగా కాదు, మహా వాళ్ళ మమ్మీ లాగా అంటే ఓ ఆలోచించకండి. ఇప్పుడు ముచ్చట ఏంటంటే మహాని వాళ్ళ డాడీకి ఒప్ప చెప్పేసి వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అనమాట. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ హెయిర్ కట్ చేయించుకుంటదంట. ఇంక ఇప్పుడైతే పార్లర్కి వెళ్తున్నాము. దినేష్ అనే అయితే మమ్మల్ని పార్లర్లో దింపేసి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఇంట్లో భగత్ ఒక్కడే ఉన్నాడు కదా, అది కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, ఇంకా బోర్గా ఫీల్ అవుతాడు అనేసి మమ్మల్ని దింపి వెళ్తా అనేసి అన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరం పార్లర్. నేను ఇట్లా హెయిర్ కట్ చేయించుకోక మస్తు రోజులు అవుతుంది. చేయించుకుందాం అనుకున్నా కానీ ఏమో మళ్ళీ వాళ్ళు ఇట్లా చేసారేమో తెలియదు కదా. ఫస్ట్ అయితే ఇది చేయించుకొని దాన్ని చూసి మనం చేయించుకుందాం అనేసి ఇంకా మేమైతే ఆగిపోయినాం. ఇప్పుడు మేము వెళ్ళే పార్లరు అంత పెద్ద పార్లర్ అయితే కాదు, ఇంట్లోనే. బట్ ఏంటిదంటే చాలా మంచిగా చేసేదట. మా ఫ్రెండ్కి తెలిసిన ఆంటీ అట. ఐబ్రోస్ కానీ హెయిర్ కట్ కానీ చాలా బాగా చేస్తుంది అంట. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అంట. దట్టు ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో చేస్తుంది. మనకైతే రీజనబుల్ ప్రైస్. అబ్బా నేనైతే ఎప్పుడు చేయించుకున్న దానికంటే చాలా తక్కువ అమౌంట్ లో చేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ ఆ అమౌంట్ కి ఓకే అనేసి అంది. ఏముంది ఒకసారి ట్రై చేద్దాంలే అనేసి అన్నది. ఇంకా దానికే ఇష్టం ఉన్నాక మనం ఏం చేస్తాం చెప్పండి, చేయించుకొని అనేసి మేము కూడా ఇంకా తీసుకెళ్ళినాము. ఓకే వస్తాను ఒక 10 minutes. మహా ఏం చేస్తుంది? హెయిర్ కట్ కోసం ఏద్దామన్నావు కదా మమతకి. హెయిర్ కట్ చేయించుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంక అందరం కలిసి అయితే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇంకా మా భగత్ ఒక్కటి బండి మీద వస్తున్నాడు. మేము అందరం కార్లో వెళ్తుంటే మా మహా చూసిర్రా వాళ్ళ డాడీని గుర్తుపట్టి ఎట్లా పిలుస్తుందో నాని అనుకుంటా. కాదు కానీ మొత్తం అదే కలర్ పడుతుంది. నాకు తెలిసి సెల్ఫీస్ మంచిగా వస్తాయి ఇక్కడ. మంచిగా వస్తుందా?
ఇక వీళ్ళతో అయ్యేటట్టు లేదని వీళ్ళ ఫొటోస్ దిగడం ఇవాళ అయిపోయేటట్టు లేదని మా వాళ్ళు పోయి కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నారు. మరి ఒక్క ఫోటోతో మనం ఆగుతామా చెప్పుర్రి? ఒక్క ఫోటోతో ఆగితే ఆయన అమ్మాయిలు ఎట్లయితారు? ఫోటోలు దిగే దిగుడికి గ్యాలరీ అంతా నిండిపోవాలి. మళ్ళీ ఇంకొక ఫోటో అని 100 ఫోటోలైనా కూడా అయిపోవాలి. వెయిట్ చేస్తాను పావే దిగినకాడికి చాలంటే వచ్చినట్టే వచ్చింది. మళ్ళీ వీళ్ళకాడ నిల్చొని కూడా ఫోటోస్ కి ఫోజ్ పెడతాను మా. ఎందుకంటే మనకు ఫోటోస్ అంటే ఇంత పిచ్చి. నిజం చెప్పనా ఉల్లా, టు బి ఫ్రాంక్, ఫోటోస్ దిగాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ కొందరు బయట పడతారు, కొందరు బయట పడరు. నేనైతే బయట పడే రకమే. దిగాలనిపించినప్పుడు దిగాలి, ఉన్నది ఒక జీవితం. లోపల ఫొటోస్ దిగాలి, వీడియోస్ దిగాలి అని ఉండి బయటకేమో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తే ఇక మనకు నచ్చింది మనం చేయకపోతే ఎట్లా చెప్పు? వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం పెట్టరు, మనకు నచ్చిందా దిగినామా అంతే చూసుకో. నిజం చెప్పాలి అంటే ఫొటోస్ దిగడం నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. మళ్ళీ మనం కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే అది ఎంత మంచి మెమరీగా మనకు కనిపిస్తుంది చెప్పు. అరే ఆ రోజు మనం ఇంత బాగా ఎంజాయ్ చేసినామా అని అనిపిస్తుందా లేదా ఆ ఫొటోస్ చూసుకుంటే? ఇవాళైతే మస్త్ ఎంజాయ్ చేసినాము. ఇంకా ఫుల్ గా బిర్యానీ తినైతే లాస్ట్ లో ఒక ఐస్ క్రీమ్ కూడా వేసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ వాయిస్ పెడితే మా భూత్ పురాణాలు భరించలేరు అనేసి వాయిస్ ఎవరైతే ఇస్తానా. మరి మీరు మీ ఇంటర్ ఫ్రెండ్స్ ని ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసారు ఇంటర్ కంప్లీట్ అయినాక అన్నది కామెంట్ అయితే చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.